సహజంగానే ఆర్ఎస్ఎస్ ఒక కామెంట్ చేసినా దాడి చేయడమో భయభ్రాంతులకు గురి చేయడమో చేస్తుంటుంది. ఎందుకు పోరెడ్డి విజయశంకర్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ టచ్ చేస్తలేదు? ఎందుకు టచ్ చేయడం లేదంటే ఈ ప్రశ్న ఆర్ఎస్ఎస్ని అడగాల. ఒకటి ఆర్ఎస్ఎస్ని అడిగితే కరెక్ట్ సమాధానం అవుతుంది. అయితే నాకున్న పరిజ్ఞానంలో నేను సమాధానం చెప్తా. ఒకటి, ఆర్ఎస్ఎస్ను నేను శాస్త్రీయమైన విషయాలు బయట పెట్టినా. నా మీద ఎక్కడైనా అటాక్ జరిగిందనుకో ఇది ఇంకా వైరల్ అవుతుంది, విష్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నన్ను ఫస్ట్లో విమర్శించింది సోషల్ మీడియా, వీడు దొంగలంగా అని. నేను విమర్శించిన తర్వాత డబుల్ రేటు రెట్టింపు నా బలం పెరిగింది. కాబట్టి నా మీద అటాక్ చేస్తే వీడు చెప్పిన విషయాలు దేశము, భారతదేశం, ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతాయి, మాకు సమస్య అవుతుంది, వీడు పోయినా భావాజాలం స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఏకైక కారణంతో ఒకటి ఆలోచిస్తుంది. రెండోది, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసినా కాబట్టి నా డెయిర్ నన్ డాషింగ్ నాకు తెలుసు. ఇప్పుడు నేను సత్యం కోసం నా ప్రాణం పోతుందనే భయపడేటువంటి వ్యక్తిని కాదు. నాదేంటంటే భారతదేశానికి నా వాయిస్ ఇవ్వాలా. ఆర్ఎస్ఎస్ భారతదేశ సమైక్యతను దెబ్బతీస్తుంది, ప్రజల విఘటనకు దోహదపడుతుంది. మనం సమైక్యంగా ఉండాలనేటువంటిది భారతదేశానికి ఈ 6 నెలల్లో ఒక మెసేజ్ ఇవ్వడమే నా లక్ష్యం. మీలాంటి వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మీరు ఒక్కరే ఉన్నారా? మీ ఎంతమంది జాయిన్ అయ్యారు మీకు మీలా? ఈ దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 25 మంది టీం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టీమ్ అప్ అయ్యారా మీరు? టీం అప్ అయ్యాం. అయితే ఏంటంటే వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకున్నారు, వ్యవసాయం కొన్ని పనుల్లో ఉన్నారు. వాళ్ళందరూ టీం లీడర్గా నన్ను పెట్టారు. సమావేశాలకు వస్తున్నారు. బహిరంగంగా వేదిక మీదకి రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లో లాస్ చేస్తారు, రకరకాలుగా ఇబ్బంది పెడతారు అనేటువంటి సమస్యలతో అంతా బ్యాకప్ అయి ఉన్నారు. అది ఏం చేయబోతుంది మీ టీం? ఇదే విషయమే. భారతదేశం సమైక్యంగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఆనందంగా సంతోషంగా జీవించాలి. అందరూ కూడా ఒక సమైక్యత కోసం మేము ప్రయత్నం చేస్తాం, మా టీం అంతా కూడా. ఆర్ఎస్ఎస్ ఒక అవినీతి సంస్థ అని మీరు ఆరోపించారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 100కు 100% ఆధారాలు నేను కాదు, సమాజం చెప్తుంది. సమాజం ముందుకు పోదాం కదా. ఆధారాలు అనేటువంటివి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా చెప్తాడు, ఒక అవగాహన ఉండేటువంటి వ్యక్తి. ఫస్ట్ అవినీతి సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఏంటనేది మనం తెలుసుకోవాలి. స్వయం సేవక్. ఆర్ఎస్ఎస్ అంటే స్వయం సేవక్. స్వయం సేవక్ అంటే డెఫినేషన్ ఏంటి? స్వయంగా అంటే ఎవరి ప్రేరణతో కాకుండా స్వప్రేరణతో, ప్రతిఫలాపేక్ష లేకుండా, నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే వ్యక్తిని స్వయం సేవక్ అంటారు. ఏం ఆశించకూడదు. అసలు ఒక వ్యక్తిని నిజాయితీపరుడని ఎప్పుడు అంటాడు? అవినీతి చేయడానికి ఆస్కారం వచ్చి అవినీతి చేయని వాడు నిజాయితీపరుడు, అంతే కదా. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అవినీతి చేయడానికి ఆస్కారం వచ్చి అవినీతి చేయకుండా ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకులను తీసుకున్నాం. ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు, ఎంతమంది నిజాయితీగా ఉన్నారు? నిజంగా మొత్తం ఆర్ఎస్ఎస్ లిస్ట్ దిమ్మని నేను పేర్లు చెప్పను కదా, వ్యక్తులు కాదు, మనకు సిద్ధాంతం టార్గెట్. ఈ దేశంలో అత్యంత అవినీతి పరులు స్వయం సేవకులే. కాబట్టి నీ సిద్ధాంతం ఏమైంది? డబ్బు సంపాదిస్తారా దేశభక్తి ముసుగులా? దేశభక్తి ముసుగులు కోట్లు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి బట్టలు, వీళ్ళందరికీ ఎట్టొచ్చినాయి కదా. ఒకటి, నెంబర్ 1, ఎవరైతే విద్యా వ్యవస్థలో అందరూ కూడా సోషల్ సర్వీస్ చేయలేదు కదా. స్వయం సేవకు అంటే ప్రతిఫలా సమాజానికి సేవ చేయాలంటే నీ దగ్గర 100 కోట్లు ఉంది, ఇంకా నువ్వు హాస్పిటల్ పెట్టుకుంటే స్వయం సేవకు డబ్బులు ఎందుకు? ఫ్రీగా సర్వీస్ చేసుకోదా. ఆ పరిచయాలను కూడా నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అంటే వ్యాపార రంగంలో, ఇతర రంగాల్లో స్వయం సేవకులు సమాజానికి ఎక్కడ సర్వీస్ చేస్తున్నారు? హిందుత్వాన్ని వ్యాపారం చేస్తారు. ఎస్ కదా, పెద్ద వాళ్ళంతా కూడా. ఈ సిద్ధాంతం అనేది క్రింది స్థాయి వాడు సిన్సియర్గా అవలంబించడం, మధ్యతరగతి కుటుంబకుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాలు కానీ పాటిస్తున్నారు. 5 లెవెల్ అంతా కూడా ఫ్రాడే, స్వయం సేవక్ అంతా కూడా. కాబట్టి ఈ సిద్ధాంతం ఏంటంటే కింద ఒక రకంగా ఉంది, పైన ఒక రకంగా ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ మీద జరగాల. కాబట్టి ఈ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ మీద సిబిఐ ఎంక్వైరీని మీరు డిమాండ్ చేస్తారు? డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ మీద జరగాల. ఇప్పుడు అందరూ బాధపడతారు, బీజేపీ అటాక్ చేస్తుంది అనేది. బీజేపీ కాదయ్యా, ఈ సిద్ధాంతం అటువంటిది. వాళ్ళు ఏం చేస్తారు? ఈ సిద్ధాంతంలో ఉండే భావాజాలం అటువంటిది. కాబట్టి ఈ భావాజాలం అనేది ఒక విషక్రిమి. ఇది స్ప్రెడ్ అయింది. ఎయిడ్స్ కదా మనిషికి, క్యాన్సర్ ఎట్టనో, దీన్నంతా శుభ్రం చేయాలంటే ఆలోచన, ప్రజలు అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు మేము చేసే పని అదే కదా. మన రుగ్మతలను ఆర్ఎస్ఎస్
ఈ రుగ్మతలను నివారణ చేయాలంటే ఎట్లా? ఆర్ఎస్ఎస్లో ఉండే కింది స్థాయి స్వయం సేవకులు మన మీదకి రియాక్ట్ కాకుండా ఈ ఆర్ఎస్ఎస్లో ఉండే స్వయం సేవకులకు అర్థం చేయించాలి. ఆయన ఆలోచించండి అయ్యా, మేము చెప్పేది నిజమా కాదా, వాస్తవాన్ని ఆలోచించండి. ప్రేమ ముసుగులో, దేశభక్తి ముసుగులో, హిందుత్వ ముసుగులో ఇంత జరుగుతుంది. దేశభక్తి ముసుగులో గ్రహించండి, ఇది ఒక పెద్ద అవినీతి సంస్థ అనేది అవేర్నెస్ తేవాలి మనం. ఆ మధ్యలో ఒకటి తీసుకొచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా లవ్ జిహాద్ అని తీసుకొచ్చారు. దాని వెనుకున్న కుట్ర ఏంది? లవ్ జిహాద్ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏంటంటే, లవ్ జిహాద్ మీద ఆర్ఎస్ఎస్ ఒక బుక్ రాసింది. ముస్లిం వాళ్ళ జనాభా పెంచుకోవడానికి హిందువుల్లో ఉండే అమ్మాయిలను ముస్లిం సంస్థలు ముస్లిం అబ్బాయిలకు డబ్బులు ఇచ్చి, మంచి డ్రెస్ ఇచ్చి, హిందువుల అమ్మాయిని ప్రేమించండి, ఒక్కొక్క అమ్మాయి కాస్ట్ ఇంత అనేటువంటి పేరుతో వాళ్ళు ఆ విధంగా టార్గెట్ చేసి హిందువుల అమ్మాయిని ప్రేమించుకుంటున్నారు. లవ్ జిహాద్ ఇది, మత యుద్ధంలో యుద్ధం చేసి మా వీరమరణం పొందినట్టు అమ్మాయిని ప్రేమించడం కోసం ఈ విధంగా కుట్ర జరుగుతుంది అనేటువంటి విషయం మీద చేశారు. ఇది సరే అట్నే అనుకున్నాం. ఇప్పుడు ఎల్కే అద్వాని కూతురు ఎవరిని పెళ్లి చేసుకునేది? మురళీ మనోహర్ జోషి కూతురు ఎంతమంది పెళ్లి చేసుకునేది? ఇట్లా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కూతుర్లే పెళ్లి చేసుకున్నారు. ముస్లింలే చేసుకున్నారు కదా. ఇంకా లోతుకు పోతే చాలామంది ఉన్నారు, చాలామంది, ఇంకా కొన్ని పేర్లు గుర్తులేవు, చాలామంది ఉన్నారు. మరి వీళ్ళెందుకు మరి అప్పుడు చేసుకునేప్పుడు ఎందుకు వద్దాంలే, ఇది లవ్ జిహాదే కదా, మరి లవ్ జిహాద్కి ఒప్పుకున్నారా? లవ్ జిహాద్ పేరు చెప్పి ఏం చేద్దామని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఒక విభజన రేఖ గీయడానికి ఇదంతా కూడా. హిందూ ముస్లిం వైలెన్స్ కావాలా. ఈ పక్క హైదరాబాద్లో ఎంఐఎం ఉన్నాడు, ఎంఐఎం ఆర్ఎస్ఎస్ రెండు సమానమే. ఎంఐఎంకి ఏమి సిద్ధాంతం ఉంది? హిందువులను తిట్టాలా, ముస్లిం ఓటు బ్యాంక్ నాకు కావాలా. అది ఎక్కువ అమ్మాయిల విషయాల్లోనే వస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా అంతే. ఈ వైలెన్స్ అనేటువంటిది ఈ కుట్రలో ఇది భాగం. ఇది ఓట్ బ్యాంకు రాజకీయాల్లో, విభజన రేఖల మధ్యలో ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర. అట్లనే వీళ్ళు న్యూ ఇయర్ను కానీ లేదు ప్రేమికుల రోజును కానీ దాడులు చేస్తుంటారు ఒక మూకగులో పోయి. అంటే దాని వెనుక వాళ్ళు ఏం ఆశించి చేస్తుంటారు వాళ్ళు? మన సంస్కృతిలో మనం ఎక్కడా కూడా అమ్మాయిల అబ్బులు బట్టలు వేసుకొని తిరగండి, రోడ్ల మీద ఓపెన్గా సెక్స్ చేయండి అని మన సంస్కృతిలో ఎక్కడ చెప్పలే, ఇప్పుడే కూడా చెప్పలే. యువతీ యువకుల మధ్య ఒక ఆకర్షణ అనేది ఉంటుంది. ఆ ఆకర్షణ మధ్యలో సహజంగా మారుతున్న కారణంగా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు. దానికోసం ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇది మన కల్చర్ కాదు, పెళ్లి చేసుకున్న తర్వాతే మన సంస్కృతి అనేటువంటిది ప్రచారం చేయొచ్చు. దాడులు చేయడం అనేటువంటి తప్పు కదా, చట్టం ఉంది కదా. లవర్స్ డే రోజు ఒక సెలబ్రేషన్స్ అనేటువంటి కొద్దిమంది చేసుకుంటున్నారు. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం తప్పు లేదు. లవర్స్ డేని మనం సమర్థించాం. ఎందుకంటే లవర్స్ డే లాంటి దాన్ని సమర్థించే ఇంకా దాన్ని గ్రామస్థాయి కూడా స్ప్రెడ్ కావచ్చు కదా. కల్చర్ అనేటువంటిది, ఆకర్షణ అనేది ఓపెన్ కావచ్చు కదా. కానీ ఆర్ఎస్ఎస్ చేసే దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రేమ తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తప్పు కాదు. లవర్స్ డే అనేటువంటిది జరుపుకోవడం కూడా తప్పు కాదు. పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు కదా లవర్స్ డే, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కొద్దీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే, భార్య భర్త ఉంటారు, అన్నా చెల్లెలు పోతుంటారు, లేకుంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఈరోజు కామన్గా ఇప్పుడు మనం బైక్ మీద ఉంటే ఒక అమ్మాయి డ్రైవ్ చేసి కామన్ విషయాలు, ఇటువంటి వాళ్ళకి వీళ్ళు తాళి కట్టి పెళ్ళిళ్ళు చేసి చాలా సమస్యాత్మకంగా మారుతుంది. ఇదేమవుతుందంటే, ఇప్పుడు అమ్మా నాన్న ఉంటారు. ఇప్పుడు అమ్మా నాన్న వయసులో లేనప్పుడు ప్రతి తండ్రి అమ్మాయితో తిరగడానికి ఇష్టపడతాడు. కానీ తన కూతురు తిరగడానికి ఎవరైనా ఇష్టపడతాడా? ప్రేమ వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డు కదా. మనమైనా ఇష్టపడతామా? దీన్ని ఏమవుతుందంటే ఆర్ఎస్ అబ్బా ఇల్లు ఉండబట్టే ఆ సంస్కృతి కాపాడబడుతుందని ఈ క్రాస్ చేసుకుంటారు. ఇవన్నీ ఒక స్టిక్. దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇది ఒక పెద్ద ద్రోహచింతనతో కుట్రతో చేస్తుంది. ఏదైనా అవేర్నెస్ నిర్వహించవచ్చు, కానీ ఈ విధమైనటువంటిది తప్పు. స్వదేశీ విదేశీ అనే పేరుతోటి వీళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి ఆహారం వేసుకోవాలనే మీద ఒక దాడి చేస్తుంటారు కదా. మరి వాళ్ళు వేసుకునే లాగులు లేకపోతే ప్యాంట్లు ఇప్పుడు అవి మన దేశభక్త పంచలు కదా కట్టాలి. దాని మీద ఇప్పుడు మాట్లాడలేదా మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉండేవాడు ప్రశ్నించడం అనేది ఉండదు. చెప్పింది వినాలా, చేయాలా, చేసుకుంటూ పోతాల. పైన బ్రాహ్మణుడు ఆలోచిస్తుంటే, బ్రాహ్మణీకరణ ఆలోచిస్తుంటే మనం చేసుకుంటూ పోవాలా. ఒకటేంటంటే ఆర్ఎస్ఎస్ ఏ దాని మీద అవేర్నెస్ చేయొచ్చు, భావస్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు ఇట్టే ఉండాలా, ఇది మన బట్ట కాదు, ఓకే సరే నువ్వు ఆచరిస్తున్నావా? ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంత కార్యమా ఫోర్డ్ కారులో తిరుగుతున్నాడు ఆయన, విదేశీ కారు.
అది అడిగితే మనకు లేదు కదా, ఉన్న దాంట్లో వాడుకోవాలా. సెల్లు వాడుకోవచ్చు, విదేశీ ఫండ్స్ తెచ్చుకోవచ్చు, విదేశీ బట్టలు వాళ్ళు కట్టచ్చు, చేరేవాడు కట్టద్దు. వీళ్ళని ఫస్ట్ ఇచ్చే కొన్ని మనం వాడాలి కదా, కొన్ని చేయాలి కదా అనేటువంటి విషయాలు చెప్తారు. అంటే వీళ్ళు ఆచరించింది ఏదైనా ఓకే, ఎదుటోడు ఆచరించద్దు అనేటువంటిది ఒక విధానం. స్వదేశీ అనేటువంటిది ఏంటంటే విదేశాల నుంచి ఫండ్స్ రావటం కోసం ఒక డిమాండ్ ఆర్ఎస్ఎస్ అంతే. అంటే ఏంటిది విదేశాల నుంచి ఫండ్స్ రాబట్టడానికి స్వదేశీ ఏంటి? ఒక కంపెనీ విదేశీ నుంచి వస్తుందండి, వీడు ఆ కంపెనీ గురించి చెడుగా ధర్నాలు చేస్తే ఆ కంపెనీ లాస్ అవుతుందా లేదా? కాబట్టి వీంతో తలకాయ నొప్పి ఏంటంటే ఆ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉండే వాళ్ళు ఎంతో కొంత ఫండ్ లాగడం కోసం ఇదంతా ఒక స్ట్రాటజీ, బ్యాకప్. సగటు కాదు, ఒక సగటు సామాన్యమైన తెలివైన వ్యక్తి ఆలోచనకు అందనంత స్థాయిలో వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. ఇది కరెక్టే లేనే విధంగా అంత ప్లానింగ్లో వాళ్ళది నడుస్తుంది. ఈ దేశాన్ని అత్యంత తెలివిగా వాళ్ళు మోసం చేస్తున్నారు. హై ఇంటలెక్చువల్ ఈ దేశంలో ప్రజలకు అందనంత స్థాయిలో. ఇంత పకడ్బందీగా భారతదేశంలో ఒక విద్వేష భావాన్ని రెచ్చగొడుతుందని మీరు అంటున్నారు కదా, వాళ్ళని ఎట్లా ఎదుర్కొని మీరు ఎట్లా అవేర్నెస్ కల్పిస్తారు? మేము ఎదుర్కోవడానికి ఇదేందో నా వ్యక్తిగతమైన సమస్య కాదు, దేశానికి సంబంధించిన సమస్య. నేను వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోవడం అంటే అది నా వ్యక్తిగతమైన సమస్య అవుతుంది. ఇది జాతికి దేశానికి సంబంధించిన సమస్య కదా. మేము ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోవాలనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తప్పనేది ఈ ప్రజల్లో ప్రజల్లో భావప్రచారం చేస్తాం. మాది సత్యం అనుకున్నప్పుడు ఈ ప్రజలు దాని నుంచి రిమూవ్ అవుతారు. ఇంకో ప్రజలకు అవేర్నెస్ చేస్తుంది. మాదేంటంటే ఆర్ఎస్ఎస్ని ఎదుర్కోవడం, ఆర్ఎస్ఎస్ యుద్ధం చేయడం మా బాధ్యత కాదు. ప్రజల్లో అవేర్నెస్ తెచ్చి ఇది తప్పయ్యా, ఇది పాయిజన్ అనేటువంటి చెప్తాం. తాగుతారంటే తాగు, మరి ఏం చేస్తాం? పాయిజన్ అంటే తాగడు కదా ఎవడు. ఇది ఆర్ఎస్ఎస్ అనేది ఒక పాయిజన్ అనే దాన్ని సమాజంలో మేము తీసుకొని పోతున్నాం. ఈ దేశానికి వినాశనకారి అనేటువంటిది ఇది.